నిజంగా ఈ మూవీనే కంటిన్యూ చేస్తారా లేకపోతే మధ్యలో సడన్ గా సర్ప్రైజ్లు ఏమైనా ఇస్తారా? చిన్న చిన్న హీరోలకే పెద్ద పెద్ద బడ్జెట్స్ పెడుతున్నారు. అలాంటిది బాలకృష్ణ గారికి పెట్టడానికి మీకేంటి? ఇలాంటివి ఏమైనా ఉంటే అనౌన్స్మెంట్ ఇవ్వక ముందే చూసుకోవాలి. అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. హాయ్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. ఇక లాగ్ లేకుండా ఇన్ డెప్త్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే బాలకృష్ణ గారు ఫుల్ ఫామ్ లో అయితే ఉన్నారు. వరుస విజయాలతో అయితే దంచి కొడుతున్నారు. అయితే ఈ విజయాలకి అఖండ 2 చిన్న బ్రేక్ వేసిందనే చెప్పుకోవాలి. అంటే సక్సెస్ విషయంలో కాదు, కలెక్షన్స్ విషయంలో అయితే బ్రేక్ వేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అఖండకి సీక్వెల్ గా వచ్చిన అఖండ 2 విపరీతమైన హైప్ లో అయితే రిలీజ్ అయింది. అయితే కలెక్షన్లు కూడా బేభత్సంగా వస్తాయి అని చెప్పి ప్రొడ్యూసర్స్ అలాగే డైరెక్టర్ హీరో గారు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకున్నారు. అయితే ఈ మూవీకి అయితే అనుకున్నంత రేంజ్ లో అయితే కలెక్షన్స్ అయితే అస్సలు రాలేదు. అయితే సరే, ఇదంతా ఇలా ఉంది వదిలేసే అనే టయానికి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే గోపిచంద్ మల్లేని గారు అయితే రిలీజ్ చేశారనమాట. అది ఏంటి అంటే బాలకృష్ణ గారిది అయితే ఒక హిస్టారికల్ మూవీ చేస్తున్నట్టు NBK 111 అని చెప్పి అలాగే బాలకృష్ణ గారి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. రాజు రూపంలో ఉన్న ఒక పోస్టర్ అయితే ఈ పోస్టర్ చూడగానే ఫ్యాన్స్ అందరిలో కూడా ఒక జోష్ని అయితే నింపేశారనమాట. ఇక ఈ మూవీ అయితే విపరీతమైన అయితే చాలా మంది బయటికి కూడా చెప్పారు, ఈ మూవీకి సంబంధించిన వర్క్ చేసే వాళ్ళు కూడా చెప్పారు, ఈ మూవీ అయితే బాలకృష్ణ గారి కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ గా అయితే ఉండిపోతుందని చెప్పారు. అయితే ఈ మూవీకి అయితే ఇప్పుడైతే బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. ఈ మూవీకి అయితే బ్యాడ్ న్యూస్ అనమాట. ఈ మూవీ ఇక్కడతో ఆగిపోయినట్టు అయితే టాలీవుడ్ వర్గాల నుంచి అయితే ఒక న్యూస్ అయితే వస్తుంది. ఇదైతే ఫ్యాన్స్ కి అయితే పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ 1 సంవత్సరం 2 సంవత్సరంలో అయ్యేది కాదని చెప్పి అలాగే టైం వేస్ట్ అవుతుందని చెప్పి అలాగే బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుందని చెప్పి హిందీలో కూడా పెద్దగా మార్కెట్ లేదని చెప్పి టాలీవుడ్ లో కూడా పెద్దగా కలెక్షన్స్ అయితే ఏ మూవీ కూడా రావట్లేదు, హిస్టారికల్ మూవీకి అయితే పెద్ద ఫామ్ లేదని చెప్పి ఈ మూవీని అయితే ఆపేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఇదంతా ఒక బ్యాడ్ న్యూస్ లో అయితే ఒక చిన్న గుడ్ న్యూస్ అనమాట ఫ్యాన్స్ కి అయితే. ఏంటి అంటే మళ్ళీ గోపిచంద్ మల్లేని గారే ఒక స్టోరీ అయితే వినిపించినట్టు బాలకృష్ణ గారికి అయితే తెలుస్తుంది. అది కూడా ఫుల్ స్క్రిప్ట్ అంట కాదంట, కొంచెం ఒక 2 లైన్స్ అయితే వినిపించినట్టు బాలకృష్ణ గారికి నచ్చినట్టు, ఇంకా పర్ఫెక్ట్ గా ఓకే అంటే ఫుల్ స్క్రిప్ట్ రాస్తానని చెప్పి గోపిచంద్ మల్లేని గారికి బాలకృష్ణ గారికి చెప్పినట్టయితే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. మరి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు, కానీ ఈ మూవీ ఆగిపోవడం నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ పోస్టర్ చూడంగానే బాలకృష్ణ గారు వేరే రేంజ్ లో అయితే నేనైతే ఊహించుకున్నాను. అలాగే ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఊహించుకొని ఉంటారు కదా. మరి ఈ మూవీ ఆగిపోకూడదు అని చెప్పి నేనైతే కోరుకున్నాను. మరి మీరేమనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.